ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 16న ఉమ్మడి కర్నూలు జిల్లాకు పర్యటించనుండడంతో జిల్లా అంతా ప్రస్తుతం యుద్ధస్థాయి ఏర్పాట్లతో దద్దరిల్లుతోంది. ముందుగా ప్రధాని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన అష్టాదశ శక్తిపీఠాల్లో ప్రసిద్ధి చెందిన శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి, భ్రమరాంబాదేవిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భం కోసం ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీశైలం దర్శనం అనంతరం ప్రధాని కర్నూలుకు చేరుకుని జీఎస్టీ సంస్కరణ సభలో పాల్గొనున్నారు. ఈ భారీ సభకు కర్నూలు రాగమయూరి వెంచర్లో 40 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఏ. సిరి ప్రకారం దాదాపు 3 లక్షల మందికి పైగా కూర్చునేలా పందిళ్లు, స్టేజీలు, ఎల్ఈడీ స్క్రీన్లు సిద్ధం చేశారు. ప్రజల రాకపోకల కోసం 12 పార్కింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. మొత్తం 347 ఎకరాల్లో 10,000 బస్సులు నిలిపే సదుపాయం కల్పించారు. కేవలం సభ స్థలం మాత్రమే కాదు, ప్రజల సౌకర్యాలపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. తాగునీటి ట్యాంకర్లు, ఉచిత భోజనశాలలు, మొబైల్ టాయిలెట్లు, వైద్య శిబిరాలు, మహిళల కోసం ప్రత్యేక విభాగాలు కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతలో ఎలాంటి రాజీ లేకుండా జీఎస్టీ, కేంద్ర రహస్య విభాగం, రాష్ట్ర ఇంటెలిజెన్స్ భారీ పోలీసు బందోబస్తుతో 3 స్థాయిల భద్రత అమల్లోకి తీసుకొచ్చారు. ఈ సభకు కేవలం రాజకీయ రంగ ప్రవేశం మాత్రమే కాదు, జీఎస్టీ సంస్కరణపై ప్రజలకు అవగాహన కల్పించే జాతీయ వేదికగా ప్రభుత్వం చూస్తోంది. జీఎస్టీ వల్ల వ్యాపార వ్యవస్థల్లో పారదర్శకతలు ఎలా వచ్చింది, రాష్ట్ర ఆదాయాలు ఎలా పెరిగాయి, సాధారణ ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు దక్కాయి, ఈ అంశాలన్నింటినీ స్వయంగా ప్రధాని వివరించే అవకాశం ఉంది. ఇవేకాక శ్రీశైల దేవస్థానం అభివృద్ధి కోసం 2,500 హెక్టార్ల భూమి కేటాయింపు ప్రతిపాదనలు కూడా దేవస్థానం అధికారులు ప్రధానికి సమర్పించినట్లు సమాచారం. దేశ ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్కు రావడం ఇది 6వసారి. ప్రతి పర్యటన కొత్త ప్రాజెక్టులను తెచ్చిపెడుతుండడంతో ఈసారి కూడా ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు అక్టోబర్ 16వ తేదీ ఆనరబుల్ పిఎం గారు కర్నూలు వస్తున్నారు. ముఖ్యంగా ఫస్ట్ శ్రీశైలం మార్నింగ్ ఇక్కడికి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యి అక్కడ నుంచి శ్రీశైలం దర్శనంకి వెళ్ళి అక్కడ నుంచి ఆఫ్టర్నూన్ ఇక్కడికి వస్తున్నారు. దీనికోసం ఒక మీటింగ్ వెన్యూ అనేది సైట్ ఒకటి ఐడెంటిఫై చేసుకున్నాము. నన్నూరు టోల్ ప్లాజా NH40 దగ్గరలో. మెయిన్గా ఇక్కడ మీటింగ్కి 40 ఏకర్స్, అలాగే పార్కింగ్ ఏరియాస్కి 347 ఏకర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే పార్కింగ్ ఏరియాస్ ఒక 12 పార్కింగ్ ఏరియాస్ మెయిన్గా పెట్టుకున్నాము. దాని అంతటికి కూడా బుష్ క్లియరెన్స్ లెవెలింగ్ అంతా అయిపోయింది. రేపు ఈవినింగ్కి ఇంటర్నల్ రోడ్స్తో అంతా కూడా రెడీగా ఏర్పాటు చేస్తాము పార్కింగ్ ఏరియాస్. అలాగే మీటింగ్కి కూడా మనకి ఒక 3 లక్షల వరకు టార్గెట్ పెట్టుకున్నామండి మొబిలైజేషన్. సో వాటన్నిటిలో కూడా మనకి తెలుసు జీఎస్టీ సూపర్ సేవింగ్స్కి సంబంధించి MSME ట్రేడర్స్, తర్వాత షాప్ కీపర్స్, అలాగే మిగతా పబ్లిక్ కూడా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ వర్క్స్ అన్నిటికీ సంబంధించి అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై పార్కింగ్ ఏరియాస్లో, అలాగే వర్కర్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి మెడికల్ క్యాంప్, అలాగే 104 అంబులెన్స్, తర్వాత టాయిలెట్స్, వాటర్, ఫుడ్ అన్నీ కూడా ఏర్పాటు చేశాము. అలాగే ఆ రోజు 16వ తేదీ మెయిన్గా 3 లక్షల మందికి మన ఫుడ్ కానీ, అక్కడ వాటర్ కానీ అండ్ టాయిలెట్స్ కూడా అన్నీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందండి. అన్ని రకాలుగా కూడా వీఆర్ గేర్డ్ అప్ టు హ్యావ్ దిస్ ప్రోగ్రామ్. ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళకి అంటే 3 లక్షల మంది వాళ్ళకి ఆ రోజు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు? అంటే పార్కింగ్ కూడా పూర్తిగా చాలా పెద్ద ఏరియా, మేము 10,000 బస్సెస్ పట్టే పార్కింగ్ ఏరియా పెట్టుకున్నామండి. మనకి 6,000 బస్సెస్ వస్తాయి కాబట్టి మనకి ఇబ్బంది లేకుండా మీరే చూస్తున్నారు, మొత్తం లెవెలింగ్ చేసుకొని ఇంటర్నల్ రోడ్స్ అంతా చేసుకొని, ఎక్కువ రోడ్స్ మనకి NH నుంచి ఎక్కువ రోడ్స్ ఇక్కడికి మనకి ఉంటే జామ్ అవ్వకుండా ఫ్రీగా ఫ్లో అయ్యే అవకాశం ఉంటుంది ట్రాఫిక్, కాబట్టి దానికోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. చెప్పండి. సభలో వచ్చేటువంటి వీళ్ళకి జనాలకి ఎస్ అండి, 15 lakh లీటర్ వాటర్ పెట్టుకుంటున్నాము. అలాగే టాయిలెట్స్ కూడా 1,500 పైన పెట్టుకుంటున్నాము. అలాగే బటర్ మిల్క్ కూడా, ఎందుకంటే ఆ రోజు టెంపరేచర్ కూడా ఒక 28-31 వరకు చేరే అవకాశం ఉంది కాబట్టి బటర్ మిల్క్ కూడా పెట్టుకుంటున్నాము. సో ఫుడ్ కూడా కంపల్సరీగా లంచ్, డిన్నర్ 2 కూడా ఏర్పాటు చేసుకుంటాం.